మీకు ఆపోజిట్ లా ప్రకాష్ గౌడ్ ఇల్లు ఉంది. మీ ఏమో ఇంత లోపల తీసిరు. వాళ్ళు ఏమైనా టచ్ చేసిరా ఎమ్మెల్యే? ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే ముందు కొని ఫస్ట్ నేను చేస్తాను, అది అయిపోయిన తర్వాత అందరం చేద్దాం అంటే అందరం ముందరకు వస్తాము. ఇప్పుడు తను ముందర ఉండి తను చేపియాలి, అందరం రూల్స్ ప్రకారం అందరం వస్తాము. ఇప్పుడు అక్కడ చేపించకుండా ఆల్రెడీ ఒక రోడ్డు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ రోడ్డు వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 feet ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు మరి ఎమ్మెల్యేకు మీకు ఎదురుగానే ఉన్నాడు, కనీసం మీరు చెప్పొద్దా? వచ్చిండన్నా చెప్తే వచ్చిండు, రాలేదని అనకూడదు. వచ్చినాక ఆపండి అని చెప్పిండు. మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు? చెప్పిండు మళ్ళీ పోయిండు, అంతేగాని ఇంకా నేను దాని గురించి మనం మాట్లాడేది అసలు ఏం చెప్పలేదన్నట్టు కాదు. వచ్చిండు, అడిగినందుకు మాట్లాడిండు, చేయగలను అని చెప్పిండు, పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేసి మరి ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది కదా. ముందేందన్నా మొత్తం మేము ఎమ్మెల్యే చుట్టూ మొత్తం రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా రూల్స్ ప్రకారం అన్ని చేయాలి కదా, అవన్నీ చేయాలి కదా. రూల్స్ ప్రకారం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయింది, మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్ 75 feet ఎక్స్ట్రా జరిగింది. జరిగినాక లోపలికి ఉన్నాయి పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ గూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మార్నింగ్ 9:30, 10 నుంచి స్టార్ట్ చేసిరు ఊళ్ళో కొట్టడం. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక 10 నిమిషాలనే మనం చెప్పాలి, టైం ఇవ్వాలి పబ్లిక్ కి. గుల కొట్టడం తప్పని అంటలేదు, గుల కొట్టడం ఒకే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి. కానీ కనీసం మెట్టు వరకు గుల కొట్టడం ఇక్కడ వరకు రోడ్ ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా, దీని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మెట్టు వరకు రోడ్డుకి ఎంత దూరం ఉందమ్మా? రోడ్డుకి ఆల్రెడీ ఇప్పుడు 85 feet ఉంది ఆల్రెడీ. రోడ్డుకు ఇక్కడ వరకే ఉంది 75 feet అంటే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ 150 feet రోడ్ ఇది ఆల్రెడీ. అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు గుల కొట్టాలి? ఆల్రెడీ పర్మిషన్ ఉన్నదాన్ని కూడా ఎందుకు గుల కొట్టాలి? డ్యామేజ్ ఎక్కడ వరకు చేసినా అంతవరకు ఎక్స్ట్రా కూడా ఎందుకు డ్యామేజ్ చేయాలి చెప్పండి? ఎట్లా మరి మీ ఇల్లు డ్యామేజ్ అయినట్టుంది? అయింది అన్న, డ్యామేజ్ అయిందని చెప్తున్నా. ఎవరి యాక్షన్ తీసుకోవాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చూస్తారు, ఎవరి మాటలు చెప్పాలి, ఎవరు ఏ చెప్పినా ఎస్ఐ చెప్పినా ఎవరు చెప్పినా కూడా మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఎవరికి చెప్పాలి యాక్షన్, ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు? ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? నేను అదే చెప్తున్నా కదా, దౌర్జన్యం అంటే దౌర్జన్యం. ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేరు, వస్తున్నారు గుల కొడుతున్నారు, కనీసం సామాన్ తీసుకున్నాక కూడా టైం ఇవ్వలేరు. ఒకసారి నీటికల్ ఇటు దాకా మొత్తం పొద్దున్న నుంచి ఎవరు రాలేరు, ఎవరు యాక్షన్ తీసుకోలేరు, ఎవరు మాట్లాడలేరు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఎవరు లేరా చెప్పాలి కదా. ఎవరు కూడా మాట్లాడతలేరు. అందరు పబ్లిక్ సమస్యలే కదా ఇవన్నీ, మరి మాట్లాడాలి. ఇదంతా మరి గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా మిమ్మల్ని టచ్ చేసే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా చేస్తారు. మొత్తం పబ్లిక్ మీద వాడి వాడిని బతకనియకుండా వాడు చేయకుండా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఎంత మొత్తం బిజినెస్ మొత్తం బాగా ఉన్నాయి. బిజినెస్ కూడా నడుస్తలేదు. ఇప్పుడు నాదే షాప్ ఉంది, ఆ రోజు 1000 రూపాయలు అమ్ముకుంటే ఇప్పుడు 200, 300 కూడా అమ్ముతలేను అసలు. అంటే మహిళలనే కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. కోటీశ్వర ఏ మహిళ కోటీశ్వరాలు అనేది మొత్తం రికార్డు తీయను. 50 మందిని తీసుకొచ్చి అడగండి మొత్తం ఎవరు తీసినాడు, ఎవరు ఏ మహిళ కోటీశ్వరాలు ఉంది అసలు? ఎవరు కోటీశ్వరాలు కాలేదు అసలు. పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? ఇబ్బంది పెడుతున్నా, చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది అన్యాయం అసలు. నేను ఒప్పుకోను ఇట్లాంటి విషయాల గురించి, నేను అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇప్పుడు దాదాపు ఎంత నష్టం వచ్చి ఉంటుందమ్మా మీకు? ఇప్పుడు 20-30 వేల నష్టమే ఉంటుంది అన్న. 20-30 వేల నష్టమైంది. ఎట్లా మరి ఇట్లా ఇదంతా దౌర్జన్యం ఇదంతా? ఏం మాట్లాడడానికి లేదు. ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే వచ్చిండు చూసిండు, ఆయన చేతిలో ఏముందన్న చెప్తామన్నా? ఆయన వచ్చిండు చూసిండు, ఆయన తప్పేం లేదు. వచ్చిండు చూసిండు, మాట్లాడిండు, పోయిండు, చేయకూరని చెప్పిండు. ఆయన ఓంగా ఆలస్యం వెళ్ళదు, మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి చెప్తాను చెప్పు? ఇంటి ముందు ఎమ్మెల్యేనే ఉన్నాడు, ఆయన చెప్పినాం. ఆయన తీసుకోకపోతే ఆయన తప్ప అనొచ్చు. ఆయన వచ్చిండు చేయకుండా చెప్పిండు, మళ్ళీ ఆయన పోయి 10 నిమిషాలు కానీ మళ్ళీ స్టార్ట్ చేసారు. కూల్చడం స్టార్ట్ చేసారు. ఒక సామాన్ తీసుకున్నాక టైం ఇవ్వలేరు, కనీసం చెప్పనన్నా చెప్పాలి, నోటీస్ అని ఇవ్వాలి అట్లీస్ట్. ఏది ఇవ్వకుండా ఎట్లా చేస్తారు చెప్పండి? చాలా తప్పు ఇది. అయితే అసలు ఒప్పుకోము అసలు ఇట్లాంటివి చేసినప్పుడు అసలు.